వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిక. మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టొద్దు మద్దెల భవానీ. హైదరాబాద్ నడిబొడ్డున దారుణం. పూనిత బొజ్జప్ప గారి మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఆటో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసిన జనగామ పోలీసులు. జగన్ది చెత్త ప్రభుత్వం అని విమర్శించిన బివి జయనాగేశ్వర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహిబాద్ జిల్లా మరిపడ మండలం కున్యతండ గ్రామంలో డంపింగ్ యార్డ్ని తొలగించి గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ పరిసరాల్లో డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల దుర్వాసన వస్తుందని, దీంతో గ్రామస్తులు జ్వరాలతో పాటు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పొడి చెత్త తడి చెత్త అని ఏదో వేరు చేయాలని చెప్పేసి అన్నారు. దాని గురించి ఇక్కడ వేసిన మళ్ళీ ఇక్కడ టీవీలో వచ్చేది. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి బివి విజయ నాగేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పి జగన్ తిప్పారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలతో పేదలను ఆదుకుంటామన్నారు. ప్రతి ఒక్క బిడ్డకు మేనమామ అని చెప్పి ఈరోజు 15,000 ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి 15,000 అని చెప్పి ఒక సంవత్సరం 13,000, ఒక సంవత్సరం 11,000, ఒక సంవత్సరం 8,000, ఒక సంవత్సరం 0. ఒక బిడ్డకే ఒక మేనమామ అంటే రెండో బిడ్డ కంసమామలాగా తయారై ఈరోజు ఎగరగొట్టింది వాస్తవం కాదా? ఇక్కడ తీసుకున్నటువంటి బిడ్డలందరూ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఎంత డబ్బులు పడ్డాయో మీరు అడగండి. మరి ఇదే రకంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పిన కేవలం ఒక 4-5 పథకాలు, మాట తప్పను మడమ తిప్పనని చెప్పి రేణుకమ్మ గారు మీరు అడుగుతున్నారు. ఎన్ని మాటలు తప్పారో ప్రజలు చెప్తున్నారు. నేను చెప్పినటువంటి మాటలు కాదు ఇది. ఏ రకంగా 5 సంవత్సరాలు ఒకటి మాత్రం ఖాయం. ఏది తప్పకుండా ఏం చేశారంటే ఈరోజు నెల నెల ఇంట్లో ఉన్న చెత్త బయటకేస్తే చెత్తకు పన్ను వసూలు చేయడం మాత్రం ఖాయం. ఇంటింటి దగ్గర నుంచి పన్ను వసూలు చేశారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దేశంలోనే చెత్తకు పన్ను వసూలు చేసే చెత్త ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఈరోజు 200 రూపాయలు ఉండే పెన్షన్ 2,000 చేసింది వాస్తవం కాదా? అవ్వలకు, తాతలకు, వికలాంగులకు, అదే రకంగా భర్త వదిలేసిన ఆడకూతుళ్లకు, భర్త చనిపోయిన ఆడకూతుళ్లకు, చేనేత కళాకారులకు, అదే రకంగా డప్పు కొట్టే కళాకారులకు ఇచ్చింది నిజం కాదా? అదే రకంగా చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు. బీవై నగర్ సిపిఎం కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం 2వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా 5వ జిల్లా కార్యదర్శి జివ్వాజీ విమల మాట్లాడుతూ, నిజం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రజాకార్ల దొరల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి మల్లు స్వరాజ్యం ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మల్లు స్వరాజ్యం గారి 2వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. ఈ వర్ధంతి మల్లు స్వరాజ్యం గారి వర్ధంతి ఏంటంటే అసలు ఆమె చనిపోవడం కాదు, మన ప్రజల గుండెల్లో బతికే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఆమె స్ఫూర్తిని మనం తీసుకుంటూ మల్లు స్వరాజ్యం గారు ఏ విధంగా అయితే
రజాకారులను ఎదిరించి ఒడిశలో గుండేసి వాళ్ళను ఎదిరించి కొట్లాడిన ఘనత మన మల్లుసరాజ్యం గారికి ఉంది. అదేవిధంగా మన మహిళలందరము అదేవిధంగా అన్ని రంగాలుగా మనకున్న సమస్యల మీద అప్పుడు వాళ్ళు మన తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళు కొట్లాడింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన సమస్యల మీద మనం పోరాడి మహిళలుగా మన హక్కులను సాధించుకునే దిశగా మల్లుసరాజ్యం గారు ఏ విధంగా అయితే వాళ్ళు మన స్వతంత్ర కోసం పోరాడినరో మనమైతే మన హక్కుల కోసం పోరాడదామని మల్లుసరాజ్యం స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలని ఈ మహిళలందరూ ఏకతాటిగా ఒకే గూటిలో చేరుకొని మన సమస్యల మీద పోరాటం చేద్దామని మల్లుసరాజ్యం వర్ధంతి స్ఫూర్తితో మనము ముందు కొనసాగాలని మన మహిళల హక్కుల సాధన కోసం ముందుబాటులో నిలవాలని మన మల్లుసరాజ్యం గారు ఇచ్చిన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళి మన హక్కుల సాధనకు కృషి చేయాలని మీ అందరికీ స్వాగతిస్తూ మహిళలందరికీ ఈ మల్లుసరాజ్యం వర్ధంతిగా వచ్చిన అందరికీ మీ అందరికీ రెడ్ సెల్యూట్. నర్సంపేట చెండావుపేట మండలంలోని భోజిపేట గ్రామంలో పూనిత బొజ్జప్ప మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ యేసు యొక్క ఆశీస్సులు నిండుగా ఉండి ప్రజలందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకొని అన్నారు. గౌరవ ఎమ్మెల్యే మాధవరెడ్డి గారిని దాసరి దినేష్ సన్మానించాల్సిందిగా గారిని కుమార్ మన జోజిపేట గ్రామ మహిళా మండలి సభ్యులు మన దొంతి మాధవరెడ్డి గారిని శాల్వతోటి పుష్ప కొంచెం దూరం ఉండాలి అందరూ. గారిని శాలువతో సన్మానించవలసిందిగా కోరుచున్నాము. మంత్రాలయం నియోజకవర్గం కొసగి మండలానికి చెందిన పలు కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి సమక్షంలో వారందరూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ రాఘవేంద్రారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అక్కడ అందరు గ్రూప్ ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగాను.
టీఆర్ఎస్లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టవద్దని ఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు మధ్యల భవానీ అన్నారు. చెన్నూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మొన్నటి వరకు దొరల పాలన అంటూ వ్యతిరేకించిన ప్రవీణ్కు నేడు దొరల పాలన వద్దు బుద్ధుడు డాక్టర్ అంబేద్కర్ జ్యోతిబాయి పూలే ప్రశ్నిస్తున్నాడని ప్రశ్నించారు. దళిత బహుజనులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేవారిని నమ్మొద్దని కోరారు. ఏదైతే మరి నిన్నటి రోజున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఒక బహుజనవాదిగా, ఒక బహుజన బిడ్డగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డల అందరినీ కూడా మరి మోసం చేసి బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి మరి మోసం చేయడం అనేది దీన్ని బహుజన బిడ్డలందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అందుకోసమనే తెలియజేస్తూ ఉన్నాం, బహుజన ముసుగులో వచ్చి రాజకీయాన్ని వేసి నువ్వు కేసీఆర్ వదిలినటువంటి బాణాన్ని అనే విషయాన్ని కొంతమంది చెప్పినా కూడా మేము నమ్మలేదు. మా బహుజన బిడ్డ మంచి నాయకుడు, జ్ఞానవంతుడు అని చెప్పేసి ఆలోచించుకున్నాం, కానీ కాదు అజ్ఞానంలో ఉన్నామని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకప్పుడు దొర పరిపాలించినప్పుడు దొరను దొర ఏందిరో దొర పోకటేందిరో అని ఈరోజు దొర దగ్గరికి నువ్వు చేరుకున్నావంటే నువ్వు దొర గడిలలో బందీ అయినావు అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బహుజనవాదాన్ని మోసం చేసినటువంటి బహుజన బిడ్డలం, అంబేద్కర్ వాసులం, అంబేద్కర్ బిడ్డలం, పూలే వాసులం, మరి కాంచీరాం వాసులం, మహనీయుల ఆలోచన విధానంలో నడుస్తున్నామని చెప్పేసి కొంతమంది దళిత నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఈ బహుజన ముసుగుతోని, ఈ బహుజన వాదంతోని మీరు వచ్చి జనాలను పిచ్చోళ్ళ చేయడానికి మీరు వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీకు అంతగానం ఇష్టం ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు ప్రశ్నించాలి కదా. అప్పుడు ప్రశ్నించకుండా దొర ప్యాకేజ్ ఇస్తేనే ఈరోజు మీరు వెళ్ళిననే విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. చట్టం అందరికీ సమానమే. భారత రాజ్యాంగం ఖచ్చితంగా అమల్లోకి రావాలి. భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ మారుస్తున్నాడని చెప్పేసి మీరు ఏ రకంగానైతే ఒక వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ కూడా మరి మారుస్తారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు తిరుగుబాటు మొదలైంది కదా, అప్పుడు కూడా మనం చేసినాం కదా. మరి భారత రాజ్యాంగాన్ని మోసం చేసేటువంటి బీజేపీ కావచ్చు, అదేవిధంగా మరి కేసీఆర్ కూడా మారుస్తున్నాడు కాబట్టి కేసీఆర్ బాణానివి నువ్వు, కేసీఆర్కు తొత్తులు అనే విషయాన్ని మేము ఈ ప్రజలకు అందరూ తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ సెంచలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ రిజర్వేషన్ పొందిన సెంచలు అయితే ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గడిలలో బందీ అయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ముసుగులో వచ్చి మరి అన్యాయం చేసే ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రశ్నించడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మహనీయుల ఆలోచన విధానాన్ని మోసం చేస్తా అనుకుంటే మాత్రం ఖబర్దార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ప్రవీణ్ అన్న నువ్వు ఏ ముసుగుతో నచ్చినావో కానీ ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో నీకు కనీసం గౌరవం లేకుండా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కేసీఆర్ నిన్ను ఎల్లగొడతానని కూడా ఇదే మాట ఇస్తున్నా. కేసీఆర్ వాడుకుంటాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఒక దళితుడయ్యి 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీకు గుర్తు రాలేదు దళిత ముఖ్యమంత్రి అనేది మనం ప్రశ్నించడం కదా. ఇవాళ ఒక కేసీఆర్ దగ్గరికి మీరు వెళ్ళి పార్టీలో చేరడం అనేది ఇది చాలా బాధాకరం. బహుజనవాదాన్ని మొత్తానికి మోసం చేస్తారు. కానీ బహుజన బిడ్డలారా ఖచ్చితంగా ఓటుతోనే బుద్ధి చెప్పాలి. మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే తన జీవితాన్ని త్యాగం చేసి, తన పిల్లల్ని త్యాగం చేసి మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చిండో, ఈ ఓట్ల కోసం ఈ బూటకం రాజకీయం చేశాడు అంటే మరి నాయకులు ఎవరు వచ్చినా కూడా వీళ్ళకు ఓట్లు వేయొద్దు, వీళ్ళని నమ్మద్దు, ఖచ్చితంగా వీళ్ళకు రాజకీయ జీవితాన్ని పొందబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము తెలియజేసేది ఒకటే, ప్రజలందరూ తెలియజేసేది ఒకటే, ఈ మోసం చేసేటువంటి మాటలు మాత్రం నమ్మద్దు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం వెళ్ళినా నాకు రాజ్యాధికారం అవసరం అని చెప్పేసి ఒక్క ఎంపీ సీటు కోసం వెళ్ళడం కాదు, నువ్వు ఎప్పుడో కేసీఆర్ వదిలిన బాణాన్ని అనే విషయాన్ని మేము మళ్ళీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. నీకు రాబోయే రోజులలో కేసీఆర్తోని మళ్ళా ఎలాంటి ఆపద వచ్చినా ఇదే కొంతగా ప్రశ్నిస్తుంది. దళితుల్ని తొక్కివేసిన కేసీఆర్ పని, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో, దళిత చెంచాలు ఎవరైతే ఉన్నారో ఆ చెంచాలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు మళ్ళీ కేసీఆర్తో వచ్చే ముప్పుకు కూడా మేము ప్రశ్నించడానికి ముందుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మందకృష్ణ మాది అన్న గారు ఎవరైతే ఉన్నారో మా జాతి బిడ్డ, మరి జాతి ఓట్లను బీజేపీకి వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీ ఏ పార్టీ మీకు తెలియదా? ఒకప్పుడు మీరు ఎట్లా ఉద్యమం చేసిరో తెలియదా? మన అక్క చెల్లెల మీద అత్యాచారాలు జరిగితే బీజేపీ మతం పేరుతోని మరి దాడులు చేస్తే ప్రశ్నించిన గొంతుక కదా. మరి 30 సంవత్సరాల నుండి నువ్వు ఉద్యమం చేసిన ఉద్యమకారునివి. చాలా అన్న నీ పట్ల మాకు
ఇవ్వద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కృష్ణన్న నీ లక్ష్యం మనం ఊరు అవతల ఉన్నటువంటి బిడ్డలు మన పేరున కూడా మాదిగా అని పెట్టుకొని ఊరు అవతల నుండి ఊళ్ళకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఈ రోజు మాదిగా బిడ్డలు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారంటే నీ యొక్క ఉద్యమం నిన్ను స్ఫూర్తి తీసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ సందర్భంలో ఎంతో మంది బిడ్డలు మన మాదిగ జాతి బిడ్డలు అమరులైనటువంటి చరిత్ర మర్చిపోలే. భారతి మాదిగా చనిపోయింది, ఆమెకు ఒక బిడ్డ ఉంటే న్యాయం జరిగిందా? జరగలేదు. నరేంద్ర మోడీ 2019లో ఎస్సీ వర్గీకరణ 100 రోజులలో చేస్తానన్నాడు. మరి 100 రోజులు ఇంకా గడవలేదా అని చెప్పేసి నరేంద్ర మోడీకి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మమ్మలను 85% ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలను మోసం చేసే బీజేపీకి మీరు ఏ రకంగా ఓటు వేయాలి, ఏ పార్టీలు ఉన్నా పర్వాలేదు కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని మా కృష్ణాన్ని అనడం, మా జాతి బిడ్డ అనడం అది మాకు బాధాకరం అని చెప్పేసి ఈరోజు నేను నీ చెల్లెగా నేను ప్రశ్నిస్తున్నా. బీజేపీ ఏదైతే ఉన్నదో బీజేపీకి ఓటేయద్దు. మళ్ళీ బీజేపీ గిట్ట మళ్ళీ పరిపాలించేది ఉంటే, మళ్ళీ కేంద్రంలో బీజేపీ వచ్చేది ఉంటే మరో మణిపూర్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పేసి మందకృష్ణకు తెలియజేస్తున్నాం. అన్న జాతి నమ్ముడు లేదు, ఎస్సీ వర్గీకరణ కాకపోయినా మంచిదే, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. మన జాతి బిడ్డలు అందరం కలిసి మరి మీరు పెట్టుకున్నటువంటి పార్టీని గెలిపించుకుంటాం కావచ్చు కానీ మరి అగ్రకులాల కాళ్ళ కడిగి పోవాల్సిన అవసరం లేదు, అగ్రకులాల దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. అటు కేసీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు నరేంద్ర మోడీ కావచ్చు, వీళ్ళ ఎవరికి కూడా ఓటు మన బిడ్డలు వేయాలనే మీరు చెప్పాలి. మిమ్మల్ని మేము స్ఫూర్తి తీసుకొని ఉద్యమాలు చేసి త్యాగాలు చేసి ప్రాణాల త్యాగం చేస్తే ఈ రోజు ఏ పార్టీలకు ఓటు వేయమని చెప్పేసి మీరు అడుగుతున్నారు. ఏ పార్టీ కూడా ఓటేసేది లేదు, ఏ ఒక్క నాయకుడు కూడా ఈ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి దేవాలయంలో జ్యోతి దర్శనం పరదోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ సమల్వారు కలియుగం ఆరంభం 42వ రోజున సుమారు 5100 సంవత్సరాల క్రితం కానుకగా నూనె తీసి వృత్తిదారులకు గండ్లకుల వంశంలో శ్రీ నమో జన్మించారని, ప్రతి వైష్ణవ దేవాలయంలో నమోల్వార్ పదోత్సవం జరిపిన తర్వాతనే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుపుతారని, నేటికి తిరుమలలో నిత్యం శ్రీ నవలార్వార్ రచించిన పశురాలను పఠిస్తారని తెలిపారు. పట్టణంలో సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో
నమ్మల్వార్ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని పరమ పదోత్సవాన్ని కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. నమ్మల్వార్ గాన్ల వంశంలో జన్మించినటువంటి పరమ విశిష్టమైనటువంటి వ్యక్తి. నమ్మల్వారి వారు చాలా పాశురంగా రచించడం జరిగింది. 12 మంది ఆళ్వార్లలో ముఖ్యమైనటువంటి వారు నమ్మల్వార్ గారు. ప్రతి వైష్ణవ దేవాలయంలో కూడా, వెంకటేశ్వర దేవాలయంలో కూడా మొదటిసారి నమ్మల్వార్ పూజలు నిర్వహించుకుంటారని తెలుసుకోవడం ద్వారా మేము ప్రతిసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా గాన్ల వంశం అంటే గాన్ల కులస్తులచే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటున్నాం. వారు గాన్ల వంశంలో జన్మించినందుకు మేమందరం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం, అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నాం. మా జన్మ పావనమైందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాశ్యపాణివయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన యొక్క సుల్తానాబాద్ గ్రామంలో వేణుగోపాల స్వామి గుడిలో బ్రహ్మోత్సవం కంటే ముందుగా 3 రోజులు మనం అధ్యయనోత్సవాలను చేసుకున్నాము. ఆ అధ్యయనోత్సవంలో భాగంగా ఈరోజు చివరి రోజు పరంపదోత్సవం చేసుకున్నాము. అంటే ఈ పరంపదోత్సవం ఎందుకు చేసుకుంటామంటే, నమ్మాలవారు అంటే మనకు సాధారణంగా 12 మంది ఆలవార్లు అనమాట. దాంతో విశిష్టంగా మొట్టమొదటిగా పేరుగా మనం ప్రత్యేకంగా చెప్పుకునేది నమ్మాలవారి గురించి. ఎందుకయ్యా అంటే, ఆయన పుట్టడంతోనే ఏమీ మాట్లాడకుండా ఒక జీవోత్సవం ఎలా అయితే ఉంటుందో అలా ఏమీ పలకకుండా ఉన్నారంట. అందరూ ఆశ్చర్యపోయి వారి యొక్క తల్లిదండ్రులు వెళ్ళి ఆయనని మర్రి చెట్టు యొక్క త్వరలో పడేస్తే అక్కడికి ఒక ముని వచ్చాడంట. ఆ ముని వస్తే అక్కడి నుంచి ఏదో పాటలు వినిపిస్తున్నాయంట. ఏంటయ్యా అని చూస్తే అప్పుడు నమ్మాలవారు అది ఒక స్వామికి కీర్తన చేస్తున్నాడంట. అయితే ఆయన వెళ్ళి, అయ్యా ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క దివ్య ప్రబంధాన్ని అంతా కూడా కనిపెట్టింది ఎవరయ్యా అంటే నమ్మాలవారులే. ఆ యొక్క నమ్మాలవారి పాటలు వినడానికి ప్రతిరోజు ఒక్కొక్క స్వామి వచ్చి, అయ్యా ఇవాళ నా యొక్క కీర్తన చేయవయ్యా, అంటే నా గురించి ఒక స్తోత్రం పాడవయ్యా, ఒక గానం చేయవయ్యా అని అడిగేవారంట. అలా ఆ నమ్మాలవార్లు ఈ దివ్య ప్రబంధాన్ని అంతటిని కూడా ఆయన యొక్క నోటితో గానం చేస్తూ అందరికీ వినిపించేవాడంట. ఆయన చిట్ట చివరికి స్వామివారి దగ్గర ఒక దీపం వలె, ఒక దీపకాంతి వలె ఐక్యమైపోయాడు. కాబట్టి అంత విశిష్టంగా నమ్మాలవార్లు స్వామిని కీర్తించి స్వామిని సాక్షాత్కారం చేసుకున్నాడు. కాబట్టి మనం ఈ రోజున ఈ యొక్క సుల్తానాబాద్లో వేణుగోపాల స్వామి గుడిలో మనం పరంపదోత్సవం చేసుకున్నాము. ఇది ఈ యొక్క విశిష్టత. జనగామ జిల్లా దేవరపుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను అంతరార్థంగా పదవి నుంచి తొలగించి జిల్లా ఎస్పీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న నల్ల శ్రీరాములు నూతన అధ్యక్షుడిగా నియమించినందుకు నిరసనగా మండల కేంద్రంలోని జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి కష్టసుఖాలలో పాల్పంచుకొని పార్టీని ముందుండి నడిపించిన నాయకుడు పెద్ద కృష్ణమూర్తి పదవి నుంచి తొలగించడం సరైన నిర్ణయం కాదన్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి తమ నిర్ణయాన్ని ఉన్నారా అని ఆలోచించుకోవాలని కోరారు. ఏ కార్యకర్త తప్పు చేసినా క్షమించకు, కాకుండా నిజమైన వాస్తవాన్ని అవాస్తవాన్ని తెలుసుకొని నిజమైన కార్యకర్త న్యాయం చేయకూడదని కోరుతూ ఈ ఇమ్యూనిటీ ఉపశమనం చేసుకోవాలని కోరుకుంటూ విస్తృత సమావేశం పెట్టండి, గ్రామాలు తిరగండి. మేము 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పనిచేసుకుంటాం. మా మేడం గారు గెలిచింది మా గెలిచింది. కనీసం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఏ గ్రామంలోనే వస్తున్నావా, ఏ గ్రామాలు తిరుగుతున్నావా, ఓన్లీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తీసుకొని పార్టీ అధ్యక్షుడు మార్పినాం. కారణం ఏంటి? ఎందుకు కష్టకాలం చేసిండు, ఎలాంటి లేకుండా ఎందుకు మార్పు కారణం ఏంటి అని చేసే తప్పేంది అని మేము అనుకుంటూ, నేను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యదర్శి, నేను మండల పార్టీ 20 సంవత్సరాలు చేసిన, 30 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటా మన మున్పాడు గ్రామాలు వెళ్ళుకుంటా. అసలు కారణం ఏంటి అని తెలియజేస్తాను. ఇది బాగుండదు. ఇది రేపటి కాలంలో ఈ ఉక్కుమ్మడి పప్పు రాజకీయాలను చేయకండి మేడం గారు, దయచేసి గుర్తుంచుకోండి. కష్టపడ్డ కార్యకర్తను చేయండి. ఇది డిసిసి అధ్యక్షుడు కావచ్చు, రేవంత్ రెడ్డి వెంటనే చేయాలని చేస్తూ మాకు దయచేసి గుర్తుంచుకోండి, వాస్తవాలు తెలుసుకోండి, మీరు కారణం ఏంటో చెప్పండి అని కోరుకుంటూ ఈ సమావేశం ప్రకారం మీ అందరికీ
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.